డైలీ లాగానే యాజ్ యూజువల్ లేచి మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోతున్నా. మెడకు మాంజా ఇంజా పడతాయని చెప్పేసి భయంతో నా క్లాత్ కట్టుకున్నా. లేదు బాక్సింగ్ కూడా వెళ్ళలేదు, మా కరణ్ బైక్ రాలేడని. దారిలో ఈ డైరెక్ట్ బైక్ కనిపించింది, కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది, నాకు ఇష్టం ఇలాంటి బైక్స్. సో అందుకని వీడియోని తీసుకున్నాను. రోడ్స్ అన్నీ ఖాళీ ఉండే, ప్రతిరోజు సంక్రాంతి అయితే ఎంత బాగున్నాం తెలంగాణలో. మా దారిలో లాగౌట్ అయి వస్తుంటే పెద్ద యాక్సిడెంట్ అయింది కారుకి బైక్కి. బైక్ ఆయన వచ్చి రాంగ్ రూట్లో వచ్చేసి కార్ని గుద్దేసిండు. డేంజర్ యాక్సిడెంట్ అయింది. బండి వచ్చేసి పల్సర్ 220F, ఇంకా కార్ వచ్చేసి షిఫ్ట్ డిజైర్. గుద్దితే సగం బ్యానెట్ లోపలికి వెళ్ళిపోయింది కార్ది. డ్రైవర్ వచ్చేసి హెల్మెట్ పెట్టుకున్నాడు కాబట్టి ఎగిరి మిర్రర్ పైన పడ్డాడు. మిర్రర్ మొత్తం క్రాక్ ఇచ్చేసింది. డ్రైవర్కి హెల్మెట్, బైకర్కి హెల్మెట్ ఉంది కాబట్టి బచాయించిండు. ఇదన్నట్టు బైకర్ బాగా పెయిన్ అవుతుంది, ఎక్కడంటే అక్కడ తాకిన దెబ్బలు. అంటే ఫుల్ ట్రాఫిక్ అవుతుందని చెప్పేసి అన్నవాళ్ళు కొందరు యాక్సిడెంట్ అయిన బైక్ని లిఫ్ట్ చేసి సైడ్కి పెట్టేశారు, మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుందని. అప్పటికి అంబులెన్స్కి పోలీసులకు కాల్ చేసేసారు, అప్పుడే వచ్చేసారు. నేను కూడా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా డైలీ ఇంటికి లాగౌట్ అయిందని. ఇప్పుడు అర్థమైంది స్లోగా వెళ్ళాలి, జాగ్రత్తగా వెళ్ళాలి అని చెప్పేసి. ఇంకా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి సీదా మన బాక్సింగ్ క్లబ్కి వెళ్ళిపోయి, ఇంకా కరణ్ బాయ్ లేడు అని చెప్పేసి ఇంకా నేనే స్ట్రెంథనింగ్ వర్కౌట్స్ అవి చేసుకొని అక్కడ నుంచి పక్కనే మన ట్రెండ్స్ ఉంటే అక్కడ షాపింగ్కి వెళ్ళిన, చెప్పులు తీసుకున్నా. చలో గైస్, ఫిర్ మిలేంగే, బాయ్.